చూడండి, మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ తయారు చేసుకుందాము. 1/2 కిలో అల్లాన్ని తీసుకున్నాను. పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. అదేవిధంగా 1/2 కిలో వెల్లుల్లిని తీసుకున్నాము. పైన పొట్టు తీసేసి, వెల్లుల్లికి పూర్తిగా పొట్టు తీయకపోయినా టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగానే తీసాను, పూర్తిగా తీయలేదు. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని, చూడండి, అల్లం వెల్లుల్లి 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఉప్పు అనేది ఇంత వేస్తున్నాను. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ సరిగా మెరక్కపోతే కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ పైన వాటర్ అనేది వేసుకొని మెత్తగా ఆడించుకోవాలి. చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ మెత్తగా అయినది. ఇందులోనే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పైన పసుపు వేసాను. ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, బాగా మెత్తగా తయారైనది. ఇది ఇలానే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసి పెట్టుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటనే 1-2 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయేంత వరకు కూడా చెడిపోదు అన్నమాట. బయట కూడా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 నెలల వరకు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. కొద్దిగా పసుపు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయినది.